శ్యామ భగవాన్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ మా హృదయపూర్వక ఆహ్వానము. ముందుగా మనము హారతితో ప్రారంభిస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. ओम सच्चिदानंद परब्रह्म पुरुषोत्तम परमात्मा श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवती समेत श्री भगवते नमः. श्री भगवते नमः. श्री भगवते नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा त्वमेव सर्वं मम देवदेवा. श्री गुरुशरणं गच्छामि सततं श्री गुरुं स्मरामि. मम मति श्री गुरुः मम गति श्री गुरुः मम रति श्री गुरुः मम आत्मा श्री गुरुः इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. इति सत्यं सत्यं वदामि. ఓం. నమస్కారం చేసుకుని మీ స్థలంలో కూర్చోండి. భజన్ సంకీర్తన చేస్తూ అమ్మా భగవాన్ని ఆరాధన చేస్తాము. ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములోన నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. దేవలోకమే వదిలి భువిని మార్చగవచ్చెనురా, కల్కి మార్చగవచ్చెనురా. భక్తుల బాధల విముక్తి చేయగ పరుగున వచ్చెనురా, కల్కి పరుగున వచ్చెనురా.
నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడి దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. ఇలలో ఎన్నడు ఎవ్వరు కానని దైవమురా, కలలో ఇలలో ఎన్నడు ఎవ్వరు కానని దైవమురా. సత్యదేవుడే కల్కి రూపుడై చేరగవచ్చెనురా, సత్యదేవుడే కల్కి రూపుడై చేరగవచ్చెనురా. కన్నుల నుండి కాంతి రేఖలే చీల్చుకువచ్చెనురా, కన్నుల నుండి కాంతి రేఖలే చీల్చుకువచ్చెనురా. హృదయములో పలిమలినములన్నీ హరించి వేసెనురా, కల్కి హరించి వేసెనురా. నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. పంచేంద్రియముల బానిసత్వమే విడుదల చేసెనురా, పంచేంద్రియముల బానిసత్వమే విడుదల చేసెనురా. ఆరు దోషముల బంధము నుండి పరిరక్షించెనురా, ఆరు దోషముల బంధము నుండి పరిరక్షించెనురా. కన్న తండ్రి అయి కరుణామూర్తి అక్కున చేర్చెనురా, కన్న తండ్రి అయి కరుణామూర్తి అక్కున చేర్చెనురా. ఆ ప్రేమ స్వరూపుని పాద కమలమే మాకిక సర్వమురా, ఆ ప్రేమ స్వరూపుని పాద కమలమే మాకిక సర్వమురా. నాడు నేడు ఎన్నడు మనకు ఒక్కడే దైవమురా, అతడే కల్కి దేవుడురా. నేమములో నా నిత్యము మనకు దర్శనమిచ్చునురా, కల్కి దర్శనమిచ్చునురా. जय बोलो श्री अम्मा भगवान की जय, जय बोलो श्री कल्की अम्मा भगवान की जय. ఇది వ్యక్తిగత ప్రార్థన చేసుకునే సమయము. ఈ ప్రార్థనలో మీరు శ్రీ అమ్మ భగవాన్ నుంచి ఈరోజు ఏ రూపంలో అనుగ్రహం కావాలని అనుకుంటున్నారో ఆ సంఘటనల్ని, ఆ సందర్భాలని మీరు జరుగుతున్నట్టుగా, జరిగిపోయినట్టుగా విజువలైజ్ చేసి అమ్మా భగవాన్కి కృతజ్ఞతని వ్యక్తం చేస్తారు. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఎప్పుడైతే పొందిన అనుగ్రహానికి కృతజ్ఞతని వ్యక్తం చేస్తామో ఆ ప్రార్థన మరింత బలాన్ని చేకూర్చుకుంటుంది. ఇప్పుడు ఉన్న స్థానంలో మీరు నిటారుగా కూర్చొని మీ గమనాన్ని శ్వాస మీదకి తీసుకొచ్చి 3 సార్లు దీర్ఘంగా శ్వాసను తీసుకుని విడిచిపెట్టండి. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత
श्रीभगवते नमः। श्रीभगवती समेत श्रीभगवते नमः। श्रीभगवती समेत श्रीभगवते नमः। श्रीभगवते नमः। श्रीभगवते नमः। ओम। श्री अम्मा भगवान अनुगृहीतोस्मि। श्री अम्मा भगवान అనుగ్రహీతోస్మి। ఈ సమయంలో మనము సామూహిక ప్రార్థన చేస్తాము. మన తోటి భక్తులకి అనుగ్రహాన్ని అందించమని శ్రీ అమ్మా భగవాన్ని వేడుకుంటాము. ఇప్పుడు కొందరి భక్తుల కోసం ప్రార్థన చేస్తాము. ఇందిరా గారికి ఎంఆర్ఐ స్కాన్ రిపోర్ట్స్ నార్మల్గా రావాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యము, రక్షణ కవచము కలగాలని ప్రార్థన చేస్తాము. 9 నెలల చరణ్ తేజాజీ గుండె సమస్యతో బాధపడుతున్నారు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో తనకి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తాము. లావణ్యాజీ ఇంటర్వ్యూను సక్సెస్ఫుల్గా క్లియర్ చేయాలని, శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహంతో కాలిఫోర్నియాలో జాబ్ రావాలని ప్రార్థన చేస్తాము. ఓం సచ్చిదానంద పరబ్రహ్మా పురుషోత్తమ పరమాత్మా శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. శ్రీ భగవతే నమః. यजामहे
सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। जय बोलो अनुग्रह प्रदात श्री कल्की अम्मा भगवान की जय। जय बोलो वैदीश्वर श्री कल्की अम्मा भगवान की जय। ఇప్పుడు భక్తుల అనుభవాలు విందాము. శ్రీ అమ్మా భగవాన్ వారికి చేసిన మహిమల్ని తెలుసుకుందాము. ఎప్పుడైనా మహిమలు విన్నా, మహిమల్ని పంచుకున్నా, అలాంటి మహిమలు మన జీవితంలో మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి. కృతజ్ఞతా భావంతో మహిమల్ని చెప్పుకోవటము, వినటము అనేది జరుగుతూ ఉండాలి. శ్రద్ధగా భక్తులు చెప్పే అనుభవాల్ని వినండి. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నా పేరు మాధవి, మాది చిట్టినగర్. లాస్ట్ ఇయర్ నుంచి చాలా అప్పులు ఉన్నాయి మాకు, 15 లక్షల దాకా. వాటికి ఎప్పుడు వడ్డీలు కడుతూనే ఉన్నాం, ఇంకెప్పుడు అసలు ఎప్పుడు తీరుద్దామని అనుకుంటూ భగవాన్ ప్రేయర్ చేస్తున్నాం. మన లాస్ట్ టైం సహస్రనామ హోమాలు పార్టిసిపేట్ చేసినప్పుడు దీని గురించి సంకల్పం తీసుకున్నాము. ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో భగవాన్ ఈ సంవత్సరం వ్యాపారంలో బాగా లాభం వచ్చి మినిమం 10 lakhs అయినా మా ముందు ఇప్పించండి భగవాన్. వడ్డీల వరకు అది క్లియర్ అయిపోతే బ్యాంకులో ఉన్న తర్వాత మేము ఇచ్చేసుకుంటాం అని భగవాన్ గట్టిగా స్ట్రాంగ్గా ప్రేయర్ చేస్తే ఈ ఇయర్ మార్గన్ సీజన్లో కానీ బత్తాకాయ సీజన్లో కానీ మొత్తంగా మాకు 10 లక్షలు ఇచ్చారు భగవాన్. మీకు అడిగిన దానికి 10 లక్షలు అలాగే ఇప్పించారు. బయట కట్టే వడ్డీలన్నీ మాకు బెడత వదిలిపోయింది. ఇంతటి అనుగ్రహాన్ని, ఇంతటి భాగ్యాన్ని మాకు ఇచ్చిన అమ్మ భగవాన్కి వేల వేల కృతజ్ఞతలు. ఇవే కాక ఎన్నో అద్భుతాలు మా జీవితంలో ఆయన నమ్ముకున్న కాంచి మా జీవితంలో ఇంకా ఎన్నో అద్భుతాలు చేశారు. ఇన్ని అద్భుతాలు మా జీవితాల్లో ప్రసాదిస్తున్నందుకు అమ్మ భగవాన్కి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నమస్తే అమ్మ భగవాన్. నమస్తే అమ్మా భగవాన్ శరణం. మాది తాడేపల్లిగూడెం. నా పేరు బాబ్జీ. నేను 98 సంవత్సరంలో ధర్మంలోకి వచ్చినాము. అప్పటికి మాకు సంతానం లేదు. అమ్మ భగవాన్ అనుగ్రహంతో 2000 సంవత్సరంలో మాకు ఒక పాపని ఇచ్చి ఉన్నారు. ఆయన అనుగ్రహంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. నా తల్లిదండ్రులు పోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళాను. ఆ రోజు నుంచి డిప్రెషన్ నుంచి తీసివేసి నన్ను నా అంతరంగంలో మార్పు చేసి నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నా స్థితిని మార్చి ఆనందమైన స్థితిని, ప్రేమమైన స్థితిని అనుగ్రహంతో మా కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంచి కష్టకాలం అంటూ కూడా ఆయన అనుగ్రహంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు మమ్మల్ని హ్యాపీగా తీసుకెళ్తున్న ఆ పరంజ్యోతి అమ్మ భగవానికి అనంత కోటి కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ. అంతే. నమస్తే అమ్మ భగవాన్ శరణం. నా పేరు రాజేంద్ర ప్రసాద్. నాకు ఇంతకుముందు భవిష్యత్తు ఎలా పోతుంది, ఏం చేయాలనేది దాని గురించి చాలా ఆందోళనగా, చాలా రకాల థాట్స్ వస్తూ ఉండేవి. మైండ్ క్లియర్గా ఉండేది కాదు, ఏం చేయాలి ఏంటనేది. నేను ఎప్పుడైతే అమ్మా భగవాన్ క్లాసెస్కి వెళ్ళానో అక్కడ ఒక ప్రాసెస్ జరిగింది. ఆ ప్రాసెస్లో నా మైండ్లో ఒక చేంజ్ అనేది, ఒక షిఫ్ట్ అనేది వచ్చింది. ఆ షిఫ్ట్ వచ్చిన దగ్గర నుంచి ఫ్యూచర్ గురించి కానీ, లేకపోతే రేపేమవుతుంది, ఎల్లుండి ఏమవుతుంది అనే దాని గురించి కానీ భయం లేకుండా ఒకదాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాను. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇప్పుడు నాకు చాలా బాగుంది. చాలా మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంది. ఈ స్థితి కల్పించినందుకు అమ్మా భగవాన్కి కోటి కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అమ్మా భగవాన్. జై బోలో మహిమా ప్రతాప్ శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ కి జై. ఇప్పుడు ఈరోజు టీచింగ్లోకి వెళ్దాము.
ట్రూత్ ఈజ్ నథింగ్ బట్ హోల్డింగ్ పారాడాక్సెస్. సత్యం అంటే ఏమీ కాదు, పరస్పర వైరుధ్యాలను ధారణ చేయటమే. ఈ టీచింగ్ మనకి ఒక హయ్యర్ సత్యాన్ని మనకి బోధిస్తూ ఉంది. నెమ్మదిగా మీరు నాతో పాటు జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ఈ సత్యాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి మీరు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళారనుకోండి, బయట అక్కడ మీకు పెద్ద గాలి గోపురము కనిపిస్తుంది. పాత టెంపుల్స్లోకి వెళ్తే ఆ గాలి గోపురంకి గమనించినట్లయితే ఎన్నో విగ్రహాలు ఉంటాయి, దాని మీద ఎన్నో రకాల బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. కింద భాగంలో గమనించినట్లయితే అక్కడ మీకు రాక్షస విగ్రహాలు, జంతువులు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటంటే మానవ చైతన్యంలో ఇవి ఒక చీకటి కోణము అని చెప్పచ్చు. ఇక్కడ నుంచి మీరు మరొక మెట్టు ఎక్కారనుకోండి, అంటే ఆ గాలి గోపురంలోనే మరొక స్టెప్లోకి మీరు వెళ్ళారనుకోండి, అక్కడ మీకు డివైన్ బీయింగ్స్ లేదా దేవుడి ఒక విగ్రహాలు, గంధర్వులు, ఇట్లా ఎన్నో విగ్రహాలు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇలాగా స్టెప్ బై స్టెప్ మీరు గమనించినట్లయితే కొన్ని గాలి గోపురాలు 7 అంతస్తులు ఉంటాయి, 8 అంతస్తులు ఉంటాయి, 5 అంతస్తులు ఉంటాయి. ఆ స్థాయి అనేది, ఆ అంతస్తు అనేది ఆ చైతన్య స్థాయి. చైతన్య స్థాయిలో ఇలాగ ఎన్నో మార్పుల్ని మనకి కనిపిస్తూ ఉంటాయి. చివరికి అది నిరాకారమైన రూపంలోకి తీసుకువెళ్ళిపోతుంది. మీదకి అలా చూస్తుంటే ఫైనల్గా మీకు ఆకాశం కనిపిస్తుంది, శూన్యం అయిపోతుంది. అక్కడ ఏమీ ఉండదు, ఫామ్లెస్ ఆస్పెక్ట్, నిరాకార రూపము అని చెప్తూ ఉంటుంది. ఇదే మన నిత్య జీవితంలో కనిపిస్తూ ఉంది. ఇది విడదీయరాని ఒక తత్వము. ఎప్పుడు కూడా ఆపోజిట్స్ ఉంటాయి. సృష్టిలో ఏది తీసుకున్నా అక్కడ ఆపోజిట్ అనేది ఉంటుంది. పగలు రాత్రి, మంచి చెడు, సుఖము దుఃఖము, ఆనందము బాధ, ఇలాగా అన్నీ ఆపోజిట్గానే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము రెగ్యులర్గా పెట్టుకున్న ఒక అభిప్రాయం ఏంటంటే జీవితం అంటే ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటుంది. మన మైండ్ సెట్టే అట్లాగా తయారు చేసేసుకుందాం. ఎప్పుడైతే ఒక నెగిటివ్ థింగ్ జరిగిందో అప్పుడు వెంటనే మనకి దుఃఖము కలుగుతూ ఉంటుంది. ఇది ఈ తత్వము ఒక తక్కువ స్థాయి యొక్క చైతన్యానికి చెందింది. ఇది ఎప్పుడు అనుకుంటుంది ఒకటే ఉండాలి, రెండోది ఉండకూడదు, మంచి ఉండాలి, చెడేది ఉండకూడదు, దేవుడే ఉండాలి, దెయ్యం ఉండకూడదు. ఇట్లాగా ఆలోచించే తత్వం. ఈ తత్వం వల్ల మనము నిరంతరము ఆపోజిట్ ఎదురైనప్పుడు, మనకున్న అభిప్రాయానికి విరుద్ధంగా ఎదురైనప్పుడు మనకు కలిగేది దుఃఖం మటుకే. ఒకసారి నేను టెంపుల్లో ఉన్నప్పుడు ఒక మదర్ వచ్చారు, తన కొడుకుని తీసుకుని వచ్చారు. వీడు సరిగ్గా చదువుకోవట్లేదండి, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్లో వచ్చాడు, ఆక్తాయిగా తిరుగుతున్నాడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, మీరే ఏదైనా చెప్పాలి అని. నేను ఆ అబ్బాయిని ముందు బయట పంపించి మీతో మాట్లాడతానమ్మా అని చెప్పి ఆమెతో మాట్లాడాను. ఏం చెప్పాను, చూడండి అమ్మా, ఒక వ్యక్తి ఎప్పుడూ స్థిరంగా ఒకేలాగా ఉండడు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడూ ఒకేలాగా ఉంటే అది మనిషే కాదు. సో మీరు ఎప్పుడు ఒకేలాగా ఉండిపోతారు అని అనుకుంటున్నారు, అదే మీ దుఃఖానికి కారణము. వాళ్ళ లోపల ఆలోచనలు మారుతూ ఉంటాయి. అది వయసు వల్ల అవ్వచ్చు, స్నేహితుల వల్ల అవ్వచ్చు, చదువుతున్న పుస్తకాల వల్ల అవ్వచ్చు, చూస్తున్న సమాజం పట్ల అవ్వచ్చు. ఇవన్నీ వ్యక్తులను మారుస్తూ ఉంటాయి. ఈ మార్పుల్ని కూడా మీరు స్వీకరించాలి. మీ అబ్బాయి మంచివాడే, మీ అబ్బాయే చెడ్డవాడు, ఈ రెండు వారి లోపలే ఉన్నాయి. మీ లోపల కూడా మంచి స్వభావం ఉంది, చెడు స్వభావం ఉంది. దీన్ని అవునంటారా కాదంటారా అని చెప్పిన వెంటనే ఆమెకు అర్థమైంది. తర్వాత కొన్ని సాధనలు ఇచ్చున్నాము. తర్వాత ఆ అబ్బాయి కూడా సరే అయి ఉన్నాడు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒకే వ్యక్తిలో ఈ రెండు ఉంటాయి, ఆపోజిట్ ఎండ్స్ ఉంటాయి. కొంతమంది చెప్తూ ఉంటారు కదా, నేను మంచివాడిగా ఉన్నంతసేపే మంచివాడిని, ఎప్పుడైతే రాంగ్ సైడ్ ట్రిగర్ చేసావో నా అంతా
చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. సో ఇది సత్యం. అంటే ఒకే వ్యక్తి లోపల మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటారు? విశ్వము ఈ రకంగానే ఉంది కాబట్టి. ఈ సృష్టిలో ఈ రెండు రకాల శక్తులు ఉన్నాయి. పాజిటివ్ ఫోర్స్ ఉంది, నెగిటివ్ ఫోర్స్ ఉంది. ఇది మన పురాణాల్లో చూపిస్తారు. ఏంటి? క్షీరసాగర మదనం. అమృతం గురించి దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదిస్తారు. ఇక్కడ రాక్షసులు దేవతలు ఇద్దరూ కలిసి చేస్తారు. సో ఇది నిగూఢమైన ఒక సత్యము. మంచి చెడు రెండు ఈ విశ్వంలో ఉన్నాయి అని. మంచి లేకుండా చెడు లేదు, చెడు లేకుండా మంచి లేదు. వెలుతురు ఉండాలి అంటే చీకటి ఉండాలి. చీకటి ఉన్నప్పుడే వెలుతురు యొక్క విశిష్టతని మనము గుర్తించగలము. ఒక జీవన్ముక్తి పొందిన వ్యక్తి ఈ రెండు అంశాలని తను చూస్తాడు. సాక్షిలాగా తన జీవితంలో ఈ రెండు ఉన్నాయని చూస్తారు. దేన్ని కూడా ఆయన ఖండించడు. రెండింటినీ ఆయన అంగీకరించుకుంటారు. మీ లోపల చాలామందికి స్ట్రగుల్ ఎందుకంటే కేవలము మంచే జరగాలి అని, అదే ఉండాలి అని అభిప్రాయంతో ఉండటము. ఎప్పుడైతే ఈ అభిప్రాయాలు మారుతూ ఉంటాయో జీవితాన్ని జీవించే విధానం కూడా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మంచే ఉండాలి అని అనుకొని ఆ రకంగా జీవించాలని ప్రయత్నిస్తున్నారనుకోండి, అది అసాధ్యం. ఏదో దగ్గర ఎక్కడో ఒక దగ్గర మీరు పొరపాట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఒక అపరాధ భావం కలుగుతుంది. నేనే మంచివాడిని, ఇట్లాగ అయిపోయింది, దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. శ్రీ భగవాన్ ఒక ఉదాహరణ చెప్తూ ఉండేవారు. చాలా సంవత్సరాల క్రితము ఒకసారి శ్రీ భగవాన్ తనకన్నా సీనియర్ అయిన ఒక కొలీగ్ ఒక అడల్ట్ మూవీకి వెళ్ళడము చూశారు. దూరం నుంచి చూశారు. ఆ వ్యక్తి భగవాన్ని చూడలేదు. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు భగవాన్, నిన్న ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావని. ఆయన అది ఇది అబద్ధాలు చెప్తూ కవర్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంతే భగవాన్ కార్నర్ చేశారు. ఏంటిది, ఇట్లాంటి మూవీకి వెళ్ళావంటే, వెళ్ళాను, అక్కడ ఎలా చెడిపోతారో అన్నది తెలుసుకోవడానికి వెళ్ళాను అని చెప్తూ వచ్చున్నారు. అందువల్ల మనము ఒకే వ్యక్తిలో మంచితనము చెడుతనము రెండూ చూస్తూ ఉంటాం. ఒకటే స్వభావంతో ఎప్పుడూ కూడా ఏ వ్యక్తి కూడా ఉండరు. మంచి ఉంటే చెడు ఉంటుంది, చెడు ఉంటే మంచి ఉంటుంది. ఇది విడదీరాని ఒక ప్రిన్సిపల్. ఒక ఋషి తను ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉండి ఏం చేస్తారు? జీవితం యొక్క ఈ ద్వంద్వాన్ని గమనిస్తూ ఉంటారు. ఆలోచనలు ఎలా ప్రవహిస్తున్నాయి అని చూస్తూ ఉంటారు. పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, నెగిటివ్ వస్తుంటాయి. దేనిని కూడా నిరోధించరు. నిజమైన జ్ఞానం అంటే ఏంటి అంటే మిమ్మల్ని మీరు స్వీకరించడము. మీరు మంచివాళ్ళు, మీరే చెడ్డవాళ్ళు. కేవలము పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నించడం అనేది వ్యర్థము. జీవితాన్ని గమనిస్తూ ఉండడం వల్ల మీ లోపల ప్రజ్ఞా వికాసం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ జీవితం అనేది ఈ యొక్క మంచి చెడు యొక్క కలయిక, తప్పు ఒప్పుల కలయిక, కష్టము నష్టము యొక్క కలయిక. ఇది గమనించిన రోజు ఆ విజ్ఞానం అనేది కలుగుతుంది. అప్పుడు మీరు అంతరంగంలో స్వేచ్ఛని అనుభూతి చెందుతారు. మన భగవద్ ధర్మంలో మార్పు చేయాలి అన్నది మన యొక్క లక్ష్యం కాదు. మీరు చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా మారిపోవాలి అన్నది మన యొక్క లక్ష్యం కాదు. మన లక్ష్యం ఏమిటంటే ఎరుక. మీ లోపల ఎరుక అనేది కలగాలి. దానికి ముందు మీరు సచేతం అవ్వాలి, అంటే జాగరూకం అవ్వాలి. మీ లోపల ఈ రెండు జరుగుతున్నాయి అని. అది మీ లోపల అవుతున్నప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు. ఆలోచనలు అనేవి మీరు సృష్టించటం లేదు. అవి మానాన అవి మీ లోపలికి వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మీ మనసు అనేది మీ నియంత్రణలో లేదు. ఎప్పుడైతే ఇది అవగాహన అవుతూ ఉంటుందో మీ మనసులో ఉన్న ఆందోళన అలజడి అంతా ప్రశాంతంగా మారిపోతుంది. మీరు ఆనందాన్ని అనుభూతి చెందుతారు. ఇది మీరు ఏదో చేస్తే లభించడం వల్ల లభించేది కాదు. ఏమీ చేయలేము
ఉన్నది ఇదే అని చూసిన రోజున ఈ ఆనందం అనేది లభిస్తూ ఉంటుంది. ఈ సమయంలో కొంచెంసేపు అవలోకనం చేస్తాము. మీరు మీ లోపల మంచి చెడు అనేవి ఎలాగా వస్తున్నాయి అన్నది గమనించండి. మీరే మంచి వ్యక్తి, మీరే చెడ్డ వ్యక్తి. ఒక నాణానికున్న బొమ్మ బరుసులాగా మీరే లోపల 2 పాత్రల్ని పోషిస్తున్నారు అన్నది గమనించండి. ఇప్పుడు మనము సోమా గురించి ప్రార్థన చేస్తాము. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవాలని, అంగీకరించాలన్నది సంకల్పము. ఒక కప్తో నీటిని శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు పెట్టుకొని సోమాగా మారాలని ప్రార్థన చేస్తారు. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. వైనతేయ సోమం పిబతు వృత్రక సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః. ఇది దీక్షా సమయము. కొంచెం సోమాని స్వీకరించి అమ్మా భగవాన్ పాదకుల్ని కానీ వారి యొక్క పాదాలని కానీ తాకుతూ దీక్షని తీసుకోవాలి. नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनिरोषिणि दिदिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते
जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మనము పరంజ్యోతిని ఆవాహనం చేస్తాము. శ్రీ పరంజ్యోతి చైతన్యము మన లోపల ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మన చైతన్యంలో ఈ మార్పుల్ని గమనిస్తూ స్వీకరించడం అనేది సంభవిస్తూ ఉంటుంది. మనము తప్పు ఒప్పు అని ఖండించకుండా ఈ రెండూ కూడా మంచి చెడు అన్నది జీవితంలో భాగమే అని గమనించటము సాధ్యపడుతూ ఉంటుంది. భక్తితో శ్రీ పరంజ్యోతి చైతన్యాన్ని ఆవాహనం చేయండి. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. ఓం శ్రీం సర్వదేవ పరం కరుణ పరం జ్యోత్యై నమః. శాంతి శాంతి శాంతి. ఈ సమయంలో మీరు ఆనంద స్థితిని ట్రాన్స్ఫర్ చేయమని శ్రీ అమ్మా భగవాన్కి ప్రార్థన చేస్తారు. ముగ్గురు వ్యక్తులను తలుచుకొని వారికి ఆనంద స్థితి కలగాలి లేదా ప్రేమ స్థితి కలగాలని ప్రార్థన చేస్తారు.
జై బలో మహిమ ప్రదర్శి పరంజ్యోతి అమ్మ భగవాన్కి జై. ఈ వచ్చే భక్తి జ్ఞాన యజ్ఞానికి జనవరి 3, 4, 5 తేదీల్లో ఎవరైతే సత్లోకి వెళ్తున్నారో మీ జోన్స్ నుంచి సేవక్స్ని పంపించాలి. సేవక్స్ పంపిస్తేనే కోర్స్ నిర్వహణ అనేది సవ్యంగా జరుగుతుంది. ఒకవేళ మీరు సేవక్స్ పంపించకపోతే మీరే అన్ని సేవలు చేసుకోవాలి. మీ డార్మెటరీ మీరే క్లీన్ చేసుకోవాలి, రూమ్స్ మీరే క్లీన్ చేసుకోవాలి, మీ వంట మీరే వండుకోవాలి. రిజిస్ట్రేషన్ ఈరోజు సాయంత్రం లోపు పూర్తి అయిపోవాలి. ఎవరైతే సేవక్స్ కన్ఫర్మ్ చేస్తున్నారో దయచేసి పేర్లని ధన్యాజీకి అందించాలి. మరొక ముఖ్యమైన గమనిక, ఈ మధ్యకాలంలో కొంతమంది భక్తులు, పాత భక్తులు చాలా ఒత్తిడికి గురై వాళ్ళు ఏం చేస్తున్నారో వారికే తెలియని ఒక ప్రవర్తనలో ఉంటున్నారు. నేను విన్న ఒక ఆడియోలో ఒక భక్తుడు అట్లాగా తానే భగవాన్ అని భగవాన్లాగా మాట్లాడడము, మరి భక్తులు కొంతమంది జాయిన్ అయిన వాళ్ళ మీటింగ్లో భగవాన్ భగవాన్ అని సంబోధించటము అనేది జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా భక్తులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దయచేసి ఇలాంటి విషయాలకి దూరంగా ఉండండి. అట్లాంటి లింక్స్ సర్క్యులేట్ చేయటము, అటెండ్ చేయమని ప్రోత్సహించడము అనేది మానుకోండి. ఇప్పుడు ఆశీర్వచనం గురించి ప్రార్థన చేస్తాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు ప్రణయ్ కిరణ్ గారు. వీరికి పుట్టినరోజు శుభాకాంక్షలు. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహము వీరి జీవితంలో సంపూర్ణంగా ఉండాలని శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. మన శ్రీ అమ్మా భగవాన్ ఆలయం ఉప్పల్లో ఈరోజు అన్నదానం చేయిస్తున్న దాతలకు సత్కర్మ కలగాలని, వారి యొక్క సంకల్పం నెరవేరాలని మన శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థన చేస్తాము. ఆర్ నమశివాయ్ గారు, పూర్ణిమ గారు అండ్ ఫ్యామిలీ, భార్గవి గారు, శ్రీధర్ గారు, ఆయుష్జీ అండ్ ఫ్యామిలీ, రాజేష్ కుమార్ గారు, రాజేశ్వరి బెహ్రా గారు, ప్రాన్స్ శర్మ గారు. ఆశీర్వచనం. ఓం సర్వస్యాప్యై సర్వస్య జిత్యై సర్వమేవ జనాప్నోతి సర్వం జయతి. శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. హరి ఓం. ఇంక చివరిగా అమ్మా భగవాన్ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ మంగళహారతితో మన ఈ సత్సంగాన్ని ముగిస్తాము. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. 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 करुणामय करुणा के सागर, करुणामय करुणा के सागर, सुंदर दर्शन तेरा. आनंद मंगल आरती गाए, नाम जपे सब तेरा. जय बोलो अखिलांड कोटि ब्रह्मांड नायका राजाधिराजा योगी राजा सद्गुरु श्री सच्चिदानंद परमज्योति परमात्मा श्री अम्मा भगवान की जय.